మీ ముగ్గురులో ముజెత్తులేరా మా పడబడుకుంటాను వచ్చిన ఊరు మాట్లాడరా ఎందుకు వచ్చాను నాది పిల్లలు నాది మిస్ నాది డార్లింగ్ నాది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే గులాబీ అంటే డబ్బులు పంపలేదు అయితే నాది ఆవిడ నాది పిల్లం నాది బెల్లం కంపలే బాబు కంపలేదంటారండి కంపలేదంటారు నిలబెట్టిపోయింది 3 నిలబెట్టిపోయింది నేను ఆ నిలబెట్టి నిలుస్తున్నాను ఎన్నాళ్ళ ఏంటంటే అది తమరు అంటే ఎన్నాలా గంటలు చూడండి వెళ్ళి ఇప్పుడు కంపెనీలు వచ్చేది 80 దగ్గర ధరించుకొని కంపెనీకి వెళ్తారండి ఆడలు మన చదువు చావలేక కొన్నాళ్ళు వేగ తోలిపోతే ఇంకా మన మాటలు అందుతుందండి లొంగలేదు లొంగక 3 నిలబెట్టిపోతే 6 నిలబెట్టి నిలుస్తున్నాను ఎక్కడ కనపాలేదయ్యా ఎక్కడ కనపడలేదు ఎక్కడ అనుకున్నా కనపాలేదు అంటారా అయితే చెప్పాలి చిలకడ కొట్టవచ్చు చిలకడ కొట్టవచ్చు నీది మంగళది అంటే మీరు సరి పాటలు లేదు డబ్బులడి పనులు పెట్టారు కానీ అయితే సరి రాలేదయ్యా చాలా పందిరి ఎగిరా నీది మామూలుగా ఇంత ముందు దుద్దామని వచ్చిందా నీది నువ్వు కూడా ఎలాగైందో ఎవరైనా చెప్పాలి చెప్పేస్తానండి ఇంత ముందు దుద్దామని వచ్చిందా ఉర్దు తుర్దాయి ఉర్దు తుర్దు అదేనమ్మా 2012లో ఉర్దు తుఫాన్ వచ్చింది కదా అంటే కలకదమ్మా ఉర్దు తుఫాన్ వచ్చింది ఉర్దు తుఫాన్ వస్తే మా ఎండలు గుర్తులు నా గుర్తులు కొట్టుకుపోయాయి కొట్టుకుపోతే మా ఎండలు దాదాపు ఎందాక ఎక్కున్నారండి నేను ఎక్కుకోలేకండి మా ఎవరి మీద అనుభవిపోయి చాలా జాబ్ పెరిగిపోయింది చాలా వద పెరిగిపోయింది వద పెరిగిపోయి వేసుకోలేకపోతే మా ఊరి ముండపోయింది అదే ఏమండి మొండపోయింది గారు అది ఏమండి మొండపోయింది గారు అదేనమ్మా అయితే ఏమండి మొండపోయింది గారు మా అన్నోళ్ళు అడుగులు మా వదిలోళ్ళు అడుగులు ఓట్లేదు కల్పించాం కదా మరి నాకు గుర్తు కారేస్తుంది తుఫాన్ వచ్చి కారేస్తుంది కదా మరి ఏంటండి ఏమైనా మార్గం ఉందా అని అడిగాడు ఒరే ఏదో ఏదో తెలిసి అడిగా ఇప్పుడు నాకు పదవులో తీసేసి పోయింది దిగిపోయి పోయింది దిగిపోయి పోయింది అయిపోయినా పదలో ఉండొచ్చే వస్తే చిన్న దగ్గర లేదు నా డబ్బులన్నీ కాల్ చేసుకున్నాను ఆ కొడకంలో అది బాగా తిట్టి గిరమా తిట్టి అమ్మేది అంతా కాల్ చేసుకున్నాను మరి ఇప్పుడైతే ఏమి లేవురా మా ఎవడో చీర నువ్వు దొరుకుతుంది ఓ నల్ల తారకోటి ఇచ్చాడండి అంటే నువ్వు దొక్క మీద తారకోటి వేసుకుంటే అది కారకంటారు అదే నా నువ్వుడు అందుకే నా నువ్వుడు అంతేగాని నాకు నువ్వుడు అందరికంటే వేదాకుంటారు కదా అదే బాబు ఎలాగ తిరగ అలా అర్థం చేసుకున్నాను సరేగానే ఇదే చూడండి మా ఎవరు కొట్టుకోకపోతే నేను వస్తున్నాను బాబు మీ ఎవరు కొట్టకపోతే నువ్వు నిన్న బాబు ఇప్పుడు భార్యగా నిలిపోసుకోకపోతే భర్త ఇసాపత్తు వాడిని తిప్పినా ఆ అమ్మ నీళ్ళు పోసుకోలేదండి అందుకే నేను నీళ్ళు పోసేసుకున్నాను ఇప్పుడు కాలం మారిపోయింది కదా ఇప్పుడు తల్లి పిల్ల లేదు మా నమ్మకానికి ఎప్పుడైతే పిల్ల దగ్గర వచ్చారో ఈ అమ్మ చెప్పినా చేయడమే ఎక్కడితే 3 లేకపోతే రాజపేటలో అయిపోతుంది నైట్ ఈ రోజు నైట్ 12 నాటి డేట్ ఇచ్చారు సచివాదమ్మ నిర్మల మేడం అనకాపల్లి నిర్మల మేడం తెలుసా అక్కడే తల్లి పిల్ల ఆచుకోండి పక్కనే సరేగానే మీ ఆవిడ రూపాయలు చెప్పాలండి చెప్పేస్తారు చెప్పు నా చుక్కడా ఉంటారు
ఇలా అమలా ఉండదా ఎలా ఉన్నాయి ఏమి అమలా ఉండదు ఇంకెలా ఉండదు మా అమ్మ అన్నావు మా చెల్లి అన్నావు ఆ అమ్మ అన్నావు ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు ఎంతమంది పిల్లలు లాగండి ఒక పిల్లలు పోయింది అలా చెప్తుంటది ఎంతమంది లాగండిరా మీ అమ్మగారు వాళ్ళ చెల్లి గారు వాళ్ళ అక్క గారు వాళ్ళ చెల్లి గారు రాము గారు చిన్నక్క రూపంలో ఉంటారు ఆడవాళ్ళు అంతనాలు పొరుగుతూ ఉంటారు ఆడవాళ్ళు కోరుకుంటూ ఉంటారు ఒక రోజు లెగ్గిరేస్తారు లెగ్గిరేస్తే కరెంట్ పోతే లైటింగ్ మార్చుతున్నారా కరెంట్ అందులో ఇది ఎక్కువైంది ఇది ఎక్కువైంది కదా అన్ని చేసి ఇది ఎక్కువైంది అలాగేనమ్మా ఉన్నపాటివి పెద్దవాళ్ళు ఏమన్నాడు చీరట్లో నాదే నీదనుకొని నీదే నాదనుకొని వేసుకొచ్చాడు అయితే మా ఆవిడ మీ అమ్మగారు వాళ్ళమ్మగారు ఒక ఆడవాళ్ళ రూపంలో ఉంటారు ఒక రోజు లగ్గినేస్తారు ఒక రోజు లగ్గినేనాడు అమ్మాయిలా ఉంటుంది ఒక రోజు చీర కడతారు ఆంటీలా ఉంటారు పొద్దున్న లగ్గల్లా చూడగలే వాకలు దొడుతుంటే క్యారేజ్ కట్టుకొని వెళ్ళకపోతే నా పైన ఉంటారు అబ్బాయి అంటే క్యారేజ్ కట్టుకొని డైలీ పనికి వెళ్ళిపోతే సుప్రభాతం బాగుంటుంది లేకపోతే అక్కడి నుంచి ఉంటారే ఇది ముద్దే ముద్దు ఇది వాటమే వాటం ఇది పాలు పడ్డాను ఇది ఈ తెలుగుతో ఈ పాల్వలేక ఈ బాధని మానేసి అమ్మాలి మరి పోతాను అమ్మాలి అమ్మాలి మరి అంటే ఈ పని పోగాలే ఈ తెలుగులోకి ఈ తెలుగులోకి పోతే నాకు పని పోతుంది డబ్బు పోతుంది ధనం పోతుంది సరేనే మా అమ్మ నేను మేకలు కాదుకున్నవాడికి ఈ చదువుకున్న పిల్లలు చేసిందిరా బాబు చదువుకోడు కదా బాబు చదువుకున్న పిల్లలు అదే చదువుకున్న పిల్లలు చదువుకోడు కాదు చదువుకున్న పిల్లలు అదే చదువుకోండి మరి అదే బాబు చదువుకున్న పిల్ల అది చదువుకోవడానికి బాబు ఇంకేంటి చదువుకున్న పిల్లలు అదే చదువుకున్న పిల్లలు మేకలు చేస్తే 70 మేకలవే అమ్మేను అమ్మేసి పాల్పడి ఆ ఇష్టపాటు అదే తిప్పి అమ్మేసా ఏం చేసావు అమ్మే అమ్మగారు చెప్తే నీళ్ళు పోతుకో ప్రెగ్నెన్సీ అన్నది ఈ ప్రెగ్నెన్సీ చదువు నా 70 మేకలు పోతాయి నా డబ్బు పోయింది నా అమ్మేటి మేకలు పోలే అయితే అప్పుడు మా అమ్మగారు నీ పనితే నీ పనితే నీ పనితే తెలుగులోకి వెనకెళ్ళండి వెనకెళ్తే నా సూపర్ బాగుంది అయితే ఆ అమ్మ నీళ్ళు పోసుకోక నా నీళ్ళు పోసుకొని అప్పుడు ఏం చేయాలంటే ఈ అమ్మ ఏకెళ్తుంది అంటే డ్యూటీకి ఎండగా తెలుసుకొని సంగగా తెలుసుకొని కంపెనీ వచ్చింది కదా ఉంది ఈ అమ్మ ఏకెళ్తుంది బీకెళ్తుంది ఆ టికెట్ అలా నెడతాయి బాబు అది కంపెనీకి వెళ్ళాలి ఎచ్చేపు లేదు నెడతారా
ఎలా ఎత్తప్పుడు అత్తపడి అంటలో ఎట్టాను కర్ర కర్ర అడాను గొడుగు గొడుగు మా ఆవిడ ఎందుకు వస్తుందో అంటే ఏకెళ్తాడు బొద్దుకి వస్తుందా బీకి వెళ్తాడు బొద్దుకి వస్తుందా మా ఇంటికి వెళ్తుందో ఆరింటికి వెళ్తుందో డౌట్ అయిపోతున్నాడు చాలా డౌట్ చాలా అనుమానం ఎక్కువ నీకు అనుమానం ఎక్కువయ్యి ఎక్కాను కదా కర్ర వడాను కదా గొడిగి మా ఆవిడ ఏకేం కాబట్టి పొడుచుకొని నాకు కూడా నా పని చెప్పి కూడా సరే చెప్పులు కుట్టుకోవడం కంపెనీకి అందరూ ఎత్తే లేస్తారా మరా తిరిగిపోతే అయిపోతాయా ఆ చెప్పి 10 రూపాయలు ఇస్తా నా మొగ్గాన్ని చూడాలంటే అదే నా ఉద్యోగం సరేనే మీ ఆవిడ గారు సంగలో పట్ట నోట్లో దుక్కెట్టుకొని ఆ ఈదం కదా వెళ్ళిపోతున్నారు ఏదంట అవతల ఈదంటే అంతేలేనా నువ్వు ఒకసారి ఫిష్ పెడతాండి నువ్వు ఒకసారి ఫిష్ పెడతా అంటే ఫిష్ పెడతా అంటే వస్తప్పుడు అమ్మ నాన్న జనాలు కూడా వచ్చినప్పుడు అయితే అయితే అరే చిన్నయ్య అరే చిన్నయ్య చిన్నయ్య నేను వచ్చినప్పుడు ఆ అమ్మ నేను ఎవరనుకున్నా అంటే అమ్మగారు నేను అమ్మగారు అమ్మగారు మర్యాద పోయినా మన మర్యాద వల్ల కదా ఆ అమ్మగారు నేను ఎవరనుకున్నాను అలాగా ఇంటి పోయిందంట పోయి పిలిచి పెట్టరా బాబు మా అమ్మ ఒకటే చెప్పింది ఊళ్ళని ఒలేను అన్నట్టు పిల్లరా బాబు పిలుస్తానండి పక్కనే ఉండు పిలిచి పిలుపు నువ్వు కానీ అయితే ఎదురు కలిసి మీరు ఎక్కడ వెళ్ళి పిలుస్తాడు నీ మొగ ఎట్టమని పర్లేదు కదా నాకు అర్థం నేను ఎట్టి పోడు పిచ్చి పిచ్చి అయితే మా ఎవరి నాన్న పిలుచుకుంటాను ఒలే అనుకోండి ఒసే అనుకోండి చాలా సాంప్రదాయంగా పిల్లలు అయితే మా ఎవరి నాన్న పిలుచుకుంటాను ఒరే పిలుచుకుంటాను అమ్మాయి ఏనా చింగేది అమ్మాయి ఏనా ఇల్లేది ఇల్లు అమ్మ బాబోయ్ ఏ అమ్మ అన్నది ఇదే ఏది కొడుకనపడా నైనా లాడిగా ఈయన సింగే ఏంటి అమ్మ బాబోయ్ కొడుకనపడా అమ్మ బాబోయ్ ఇదేది ఇదేది ఏదది తెల్లది ఏంటి బెల్లటి అంటే తెల్లది ఇవ్వదు అబ్బో అబ్బో నీకు బాగా ఎక్కాడు అయితే ఈ రెండు ఎత్తారు ఈ రెండును ఇది అది చిన్న అనుకున్నాడు ఇది పెద్ద అనుకున్నాడు వెలగెట్టాడు మరి ఇదా ఇదా ఇది మీ తాత కొన్నాడు పంజాబ్ ఇష్టం కొన్నాడు పంజాబ్ ఇష్టం కొన్నాడు ఇది నువ్వెక్కడ కొన్నావు నానే అమ్మని నానే కొన్నానా నువ్వు నా పేరే ఉత్తర ఎలా అవుతుండ్రా అబ్బాయ అయితే అరే బాబు నా
నీ కాడేటి నా దగ్గర ఉండేటప్పుడు తాటా తాటా చీర కటింగ్ చేయగట్టి మళ్ళీ మళ్ళీ నా దగ్గర ఉండేటప్పుడు ఈ నవ్వులు అన్నీ లేవు తాటా తాటా చీర కటింగ్ చేయగట్టి మళ్ళీ మళ్ళీ గట్టి మళ్ళీ మళ్ళీ గట్టి ఈ కొత్తగా జరగట్టే మళ్ళీ వచ్చి కొత్త ఏ మధ్యలో కట్ట చేరలేవా పెంపులు అన్నమాట నీకు రత్నాల పెంపులు వరాలు కూడా ఉన్నాయి ఈ బోకిదాలని చెప్తే మళ్ళీ వచ్చి బోకరయ్యా ఏం ఇంకా నీళ్ళేవా నేనే వద్దాను పొట్టు కడతాను లావ్ అయిపోతున్నా సన్న అయిపోతాను నువ్వు లవ్ అయిపోతావు పడుకో అంటే ఇది 2 కోట్లు కాదు గ్యాస్ట్రిక్ సరేగానే నీళ్ళు అయితే ఈ బోకిదాలని చెప్తే మళ్ళీ వచ్చి బోకరయ్యా నేను అందుకే ఈ అమ్మ నా నమ్మను ఈ నవ్వల్లో ఎవరు పెట్టారో నాకు చెప్పాలి నీ దగ్గర ఉన్నప్పుడు ఏమి లేవంట ఏమీ లేవు ఎక్కడుంది అని తాడా తాడా ఈ కాల కళ్యాలో ఎవరెట్టారో అమ్మా మీ గారికి నీ ఒంటి మేడ నా బొమ్మలన్నీ ఎవరు పెట్టారో అనుమానం వచ్చింది ఒకసారి ఎవరిగా చెప్పాలమ్మా ఏమి చేత కాకపోయినా పిసినారు పెళ్ళింటని మరి మా ఆయన గారికి ఏమి అడిగినా ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకురాలేదు చేతలు కూడా అన్నమాట పిల్లలు చెప్పి ఏమి చేతలేదు అదే మీ అందరికి నచ్చి బాగా వచ్చేస్తుంది నెత్తంటే మా ఆయన గారికి మా పిల్ల మాటలు వచ్చేతనేమా వచ్చేతనేమో అసలు అసలు మా అత్తగారు వస పెట్టేసినప్పుడు మధ్యలో నేర్చుకోరు మా ఆయన గారు మా ఆయన గారికి ఏమి అడిగినా ఏమి చేత కాదు నువ్వు చెట్టులు ఎక్కగలవా పునాదా పుట్టలు ఎక్కగలవు చెట్టిన ఉన్న ముట్టయ్య తేనే చెట్టిన ఉన్న ముట్టయ్య తేనే చెట్టిన ఉన్న ముట్టయ్య తేనే తీర్చు పెట్టగలవు
ఏమి అడిగినా ఏమి చేరగదని చెప్తాను. ఏం జరగదంటావు? ఏమి చేరగలను. చెప్పాను కదమ్మా మా ఆయన గారికి చాలా అనుమానం అయిపోయి బాబు. నా వంట పేరున్నా నాకు వాసనలన్నీ ఎవరు పెట్టారో చెప్తే కానీ చోటు చెప్పడం రానోడే బాబు. చెప్పాలంటే అయినా చూడగా వైరా చూడగా తారకంతల్లో తలదైన బొల్లిగా మీ నాన్నగారికి మా ఆయన గారికి ఏమి చేత కాకపోయినా చాలా బిల్డా పెట్టిపోయినమ్మా. నువ్వుతో పడితే 110 రూపాయలు కట్నం అడిగారే. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాగా నేను తూర్పారాజు తొమ్మిదితో నేను చెప్పాను తొమ్మిది తొమ్మిదితో నన్ను చెరువు తొమ్మిది తొమ్మిదితో నన్ను తొమ్మిది
ఇంట్లో ఉండేది అప్పుడు కొడుతాను బ్రహ్మాండం కొడతాను సరిగ్గా తోలుకుంటారు అన్న పెడితే ఆడిపోతానని ఊరంటే కులిపోతానని ఇంటికి ఎక్కి తనమంటే అంటాడండి ఇలాంటి కనబట్టుకోండి తెల్ల పాపం లేదు ఎన్న పాపం లేదు ఇలా పాపం లేదు మొగోళ్ళంటే బాగా పప్పు ఆ పేరు గింజాల వల్ల గెంజాగి ఈ పొట్టొచ్చింది ఈ పొట్టొచ్చింది నిమ్మకాయ పిండి గెంజి తాగితే ఎన్న అనుభవం గెంజి గుర్తుకొస్తుంది ఈ గెంజి వల్ల గుర్తు రాదు గెంజి వల్ల గుర్తే అందుకే గెంజాగే పొట్టొచ్చేసిందండి ఇది నిజమైపోతే కాదు ఈ గంధాకి గ్యాస్ వచ్చాయి ఇచ్చింది డేటు ఈ అమ్మ ఇచ్చింది డేట్ అన్నారు కదా అలా కదండి బాబు అది ఏదో నట్లన్నారు కానీ సరేగానే ఈడంటే ఈ నాకు పుట్టలేదు ఈ మా అబ్బాయి కానీ ఇప్పుడు నాకు పుట్టలేదు మీ అబ్బాయి అన్నా మీ పుట్టబోతు ఎవరు పడతాడు అంటే మా అబ్బాయి అంటే సభ నమ్మేందుకు మా అబ్బాయి నా అక్కులు అయితే నా కొడుకు కాదు శీల మొల్లూరు చూరుకొని పుడితే ఈ వాటర్ రాగుందా పాలు కాదు ఈ శీలు ఎలా ఉన్నాయి ఈ మూతన నవ్వుతున్నాడు ఈ నానా నవ్వుతున్నంటే ఇది నవ్వెక్కువ ఈ నవ్వెక్కువ నీకు కాళ్ళు కాలు కాదు అదే నానా లేదు అయితే మా బామ్మకి తప్పే అయితే నేను చెప్తాను అవరంగా ఎవరంగా చెప్తాను నేను చేర్చుకుని కానించి ఈ అమ్మ గర్భిణీ అవ్వలేదు నీళ్ళు పోసుకోలేదు నీళ్ళు పోసుకోకపోతే రాత్రులల్లా పాట పొగలల్లా డ్యూటీ ఆదివారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్కి వెళ్ళింది అంటే మొగ్గు చెక్కిచ్చేసుకోలేదు నేను నా చేపు పోసుకోలేదు పోసుకోకపోతే నేను చెంగపూరి చెంగపూరి కాయగూర పోయినా కాయగూర పోయినా చదువుతాడు కాయగూర వడ్లకి వెళ్ళాను కాయగూర అనేది నా నెల్లి రాబోతుకి ఈడాడి గుడి అని మీ అమ్మ కూడా అడిగారమ్మా మీ అబ్బాయికి బట్టవరం అంటే ఈ ఎప్పుడైతే కడుపులు పడ్డాడో ఈ అంతా ఉండగా లేక ఈ కోడిగుడ్డు సహకార కొట్టు పక్కన ఉంది ఈ డజన్ కోడిగుడ్డు మెప్పెత్తే ఈ అమ్మకి మెప్పెత్తే వీడికి ఆ కోడిగుడ్డు మీద ఇంటికి కొట్టుకెళ్తాం అనుకో ఇంకేం కావాలా అందరూ 7 డబ్బులన్నీ అయిపోవాలి అక్కడ ఈ డబ్బులన్నీ అయిపోయినా ఈ కోడిగుడ్డు మెప్పెత్తే మొల్లో మోరిజో సురువల ఉంటుంది ఆడతాను